ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాల అమలు కూడా శరవేగంగా దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే కూటమి ప్రభుత్వం వితంతువులకు భారీ ఊరటనిస్తూ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి ముహూర్తం ఖరారు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అదే రోజు నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ ప్రారంభించాలని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,53,000 మంది వితంతువులు ఈ పెన్షన్లకు అర్హులని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అంచనా వేసింది. వీరందరికీ నెలకు 4,000 రూపాయల చొప్పున ప్రతి నెల మొత్తం 61 కోట్ల రూపాయలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనున్నారు. కుటుంబానికి అండగా ఉండే పెన్షన్ ఆగిపోకుండా ప్రభుత్వం స్పౌస్ కేటగిరీ కింద ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తోంది. పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే మరుసటి నెలలోనే ఆ పెన్షన్ ను భార్య పేరు మీదకు బదిలీ చేస్తున్నారు. ఒకవేళ పెన్షన్ వయసు రాకముందే భర్త చనిపోతే అటువంటి మహిళలకు వితంతు కేటగిరీలో పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని అర్హులైన వారందరికీ వెంటనే ఈ కేటగిరీలో లబ్ధి చేకూర్చాలని అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, మత్స్యకారులు ఇలా మొత్తం 28 విభాగాల వారికి ప్రతి నెల పెన్షన్లు అందిస్తోంది. సామాజిక భద్రతలో భాగంగా లబ్ధిదారులకు నెలకు 4,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. కేవలం దివ్యాంగ కేటగిరీలోనే ప్రస్తుతం 6.5 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటూ ఉండగా మరో 1,00,000 మంది కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అనర్హులను ఏరివేసి నిజమైన పేదలకు న్యాయం చేసేలాగా అధికారులు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విభాగాల్లో కలిపి కొత్త పెన్షన్ల కోసం దాదాపు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అంచనా. వీరందరికీ పెన్షన్ ఇవ్వాలంటే సుమారు నెలకు 400 కోట్లు అంటే ఏడాదికి సుమారు 4,800 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చవుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాలుతో కూడుకున్నప్పటికీ బడ్జెట్ పై భారం పడుతున్నా సరే ప్రజల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యతగా కూటమి ప్రభుత్వం క్రమం తప్పకుండా నగదు బదిలీ చేస్తుంది. అత్యంత చిత్తశుద్ధితో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతోంది.